సడన్‌గా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏం వండాలో, ఏం పెట్టాలో అని కంగారు పడిపోకుండా సింపుల్‌గా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి. తినేవాళ్ళకి స్పెషల్‌గా అనిపిస్తుంది. మనకి శ్రమ తగ్గుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! మామూలుగా అయితే వాటర్ మరిగించుకొని, రైస్ వేసుకొని, అది సరిగ్గా ఉడికిందో లేదో అని మాటి మాటికి చెక్ చేసుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాం కదా! కానీ ఎంత జాగ్రత్త పడినా ఒక్కొక్కసారి అన్నం మెత్తగా అయిపోతుంది. సో, అలా కాకుండా ఉండాలంటే నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్‌గా ఇలా చేసుకున్నారంటే రైస్ గట్టిగా కాకుండా, మెత్తగా లేకుండా పర్ఫెక్ట్‌గా ఉడికి పొడి పొడిగా కరెక్ట్‌గా వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. అది నార్మల్ రైస్ అయినా, బాస్మతి రైస్ అయినా సేమ్ మెథడ్. బట్ బాస్మతి రైస్ తీసుకుంటే రెస్టారెంట్ టేస్ట్‌ని ఫీల్ అవ్వచ్చు. ఒక గ్లాస్ రైస్ తీసుకొని 1-2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లోని స్టీమ్ మొత్తం పోయేంత వరకు ఓపెన్ చేయకుండా అలా వదిలేయండి. వేడి మీద ఓపెన్ చేస్తే అన్నం పొడిపొడిగా రాదు, మెత్తగా అయిపోతుంది. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి రైస్ మొత్తం అన్ని వైపుల నుంచి ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుని గాలి తగిలే చోట అలా వదిలేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని లోతుగా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు కింద మీద పడిపోకుండా వీలుగా ఉంటుంది. పాన్ వేడిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడిన తర్వాత 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి ఎగ్స్ని అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. ఎగ్స్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలపకుండా అలా వదిలేయాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్స్ని బ్రేక్ చేసుకుంటూ మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడూ మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా చేస్తేనే రైస్ క్రంచీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, కొంచెం బీన్స్, 1 స్పూన్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవాలని ఏం లేదు. ఇందులో 2-3 వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. వీలైతే టాస్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్లో నాకు కుదరట్లేదు కాబట్టి నేను జస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అంతా వేసేయండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ మిరియాల పౌడర్, 1/2 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకుని హై ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా గుప్పెడు ఉల్లిగడ్డల తరుగు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీనిని వేడివేడిగా పన్నీర్ కర్రీతో కానీ, చల్లగా రైతాతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నట్టుగానే అనిపిస్తుంది. నమ్మాలనిపించకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరింకా ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేశారంటే వాటిని ఈజీగా, హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.